సాగు భూమికి మాత్రమే వర్తించేలా ప్లాన్ చేస్తున్నారు. కొండలు గుట్టలు లేఅవుట్లను చెల్లింపులకు చెక్ పెడుతున్నారు. ఇక 5 నుంచి 10 ఎకరాలకు మాత్రమే ఇచ్చేలా రూల్స్ తయారు చేస్తున్నారు. ఇక ఆదాయపు పన్ను చెల్లించే వారికి లేనట్లే తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగుల భూములకు పథకం వర్తించే విధంగా నిబంధనలు కఠినతరం చేసే అవకాశం కనిపిస్తోంది. మొత్తం మీద వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇక దీనికి సంబంధించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. రైతు భరోసా విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఇక ప్రజలు ప్రతిపక్ష సూచనల మేరకు విధి విధానం త్వరలోనే ఖరారు చేస్తామంటున్నారు. రైతు భరోసాపై ప్రస్తుతం చర్చ సాగుతుందని, సభ్యుల సూచనల మేరకే సాయం అందిస్తామన్నారు. రైతు భరోసా పంట పెట్టుబడి సాయం ఎలా అందించేది త్వరలో వెల్లడిస్తామన్నారు. తమ ప్రభుత్వం కేవలం సాగులో ఉన్న భూములకు మాత్రమే పెట్టుబడి సాయం అందిస్తుందని, అసెంబ్లీలో సభ్యుల సూచనలు తీసుకున్న తర్వాతే కేబినెట్ నిర్ణయం తీసుకుంటామంటూ ఓవైపు తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నారు. మొత్తం మీద రైతు భరోసాకు సంబంధించి ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరించే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఇక రైతు భరోసా కేవలం చిన్నకారు రైతులకు ఇచ్చేలా మాత్రమే ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. 5 నుంచి 10 ఎకరాల వరకే ఇది అందేలా ప్లాన్ చేస్తుంది. ఇది కూడా సంక్రాంతి తర్వాత రైతు భరోసా అందించే ప్రయత్నం చేస్తున్నారు. నిజమైన రైతులకే మేలు కలిగేలా కొందరిని మినహాయించడంతో పాటుగా పొలం పరిమితి ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఆదాయ పన్ను చెల్లింపుదారులకు రైతు భరోసా ఇవ్వకూడదని భావిస్తున్నారు. అదేవిధంగా 10 ఎకరాలకు పరిమితం చేసే అంశంపైన కూడా ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. దీనిపైన అసెంబ్లీలో అన్ని పక్షాల అభిప్రాయ సేకరణ చేసి తుది నిర్ణయానికి రాబోతుంది ప్రభుత్వం. ఉద్యోగుల పేర్లపైన ఉన్న భూమికి పెట్టుబడి సాయం ఇవ్వకూడదని కూడా నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ప్రభుత్వం అసెంబ్లీలో చేసే ప్రతిపాదనలు ఏంటనేది మాత్రం కీలకంగా మారబోతున్నాయి. సభలో ప్రభుత్వం చేసే ప్రతిపాదనలపై అన్ని పక్షాల నుంచి అభిప్రాయాలు సేకరించబోతున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ హయాంలో అమలు చేసిన పథకంలో లోటుపాట్లు ప్రస్తావన తెచ్చే అవకాశం ఉంది. పక్కాగా అర్హత ఉన్న ప్రతి రైతుకు పథకం అమలు చేస్తామని ప్రభుత్వం చెప్తోంది. ఇక అసెంబ్లీ వేదికగా రైతు భరోసా అమలుపై ప్రభుత్వం చేసే ప్రకటనపైనే రైతులో ఉత్కంఠ కొనసాగుతుంది. మొత్తం మీద చాలా పకడ్బందీగా ఈసారి ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని అమలు చేయబోతున్నట్టుగానే అర్థమవుతుంది. రైతు భరోసాలో ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్కి అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు ఈసారి కోత పెట్టబోతున్నారు. అడ్డగోలుగా గత ప్రభుత్వ హయాంలో అడ్డగోలుగా పడావు భూములకు కూడా ఇచ్చినటువంటి రైతు భరోసాని ఈసారి కట్ చేయబోతున్నారు. కొండలు గుట్టలు లేఅవుట్లకు చెల్లింపులకు చెక్ పెట్టబోతున్నారు. ఇక 5 నుంచి 10 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా అందేలా నిబంధనలు రూపొందించబోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్కి ఈసారి రైతు భరోసా లేనట్టే. మా కరెస్పాండెంట్ మధు జైన్ అవుతున్నారు. మధు, రైతు భరోసా విషయంలో నిబంధనలు కఠినతరం చేసినట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వం ఇంకా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి అసెంబ్లీలో చర్చించాక ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్ళబోతుంది? ఎగ్జాక్ట్లీ, అంటే ఆల్రెడీ ఉపసంఘం దీనిపైన పనిచేస్తా ఉంది. కేబినెట్ సంబంధించినటువంటి సబ్ కమిటీ వాళ్ళు కొన్ని సూత్రప్రాయ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అసలు గత ప్రభుత్వంలో రైతు బంధు ఇచ్చినటువంటి నిబంధనలు ఏంటి, ఎంత మేర ఇచ్చారు, ఎవరెవరికి ఇచ్చారు అనేటువంటి డీటెయిల్స్ ముఖ్యమంత్రి టేబుల్ పైన వాళ్ళు ఫైల్ పెట్టడం జరిగింది. దాన్ని ఆయన నిన్న సభలో ప్రస్తావించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని అంశాలను నేరుగా ప్రస్తావించారు. అంటే గత ప్రభుత్వంలో గుట్టలకు, చెరువులకు, తర్వాత లేఅవుట్లు అయిపోయి ఆల్రెడీ ఇల్లు అయిపోయినటువంటి వారికి రాజీవ్ రహదారి భూసేకరణ సందర్భంగా రాజీవ్ రహదారి ఇచ్చినటువంటి భూమికి కూడా రైతు బంధు ఇచ్చారు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఈ రకంగా ఆయన సాగుకు అనుకూలంగా లేని భూములకు ఇచ్చారు రైతు బంధుని, ఇప్పుడు కూడా అలాగనే ఇద్దామా రైతు భరోసాని, అలా వద్దు కదా అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ దాదాపు గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి రైతు బంధు పెట్టుబడి సహాయం కింద 22,000 కోట్ల రూపాయలను ఈ రకంగా పనికిరాని భూములకు ఇచ్చారనేటువంటి స్టేట్మెంట్ సభలో చేశారు. ఆ రకంగా కాకుండా, దుర్వినియోగం కాకుండా ప్రజాసొమ్ముని కరెక్ట్ గా సాగు చేసేటువంటి పెట్టుబడి సహాయం అవసరం ఉన్నటువంటి రైతుకే పెట్టుబడి సహాయం ఇద్దామనేటువంటి స్టేట్మెంట్ సంచలనంగా మారింది. దీనిపైన కాకపోతే ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే రియల్ ఎస్టేట్ భూములకి, గుట్టలకి, చెరువు భూములకి, తర్వాత శిఖం భూములకి, రోడ్డు వేసినటువంటి భూములకి, ప్లాటింగ్ చేసినటువంటి భూములకి, చిలక పనికిరాని వ్యవసాయానికి సాగులేని భూములకి ఇచ్చారు. కాబట్టి అలా ఆ అంశాన్ని చెప్పి అసలైనటువంటి రైతులకి పెట్టుబడి సహాయాన్ని ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం అనేటువంటిది స్టేట్మెంట్ చేస్తున్నారు. విమర్శలు ప్రతిపక్షాలు చేస్తా ఉన్నాయి. సరే, ఇవంతా పక్కన పెట్టి అసలు ప్రభుత్వం రైతు భరోసా కింద రేపు సంక్రాంతి నుంచి ప్రారంభించబోయేటువంటి పెట్టుబడి సహాయాన్ని ఎవరెవరికి ఇవ్వాలనుకుంటుంది అనేటువంటిది కొంతమేర
సూత్రప్రాయ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. అంటే కట్ ఆఫ్ కింద 5 నుంచి 10 ఎకరాల మధ్యలో తీసుకోవాలనేటువంటిది ప్రధాన నిర్ణయం ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఫ్యూచర్ లో మార్పులు చేర్పులు కూడా ఉండొచ్చు. దీంట్లో అది కూడా సాగు చేసేటువంటి భూమికే ఇవ్వాలనేటువంటిది ప్రధానమైనటువంటి నిర్ణయం. గతంలో హామీ ఇచ్చినట్టుగా కాంగ్రెస్ అధికారంలో రాకముందుకు రైతుకు భూమి ఉన్న రైతుకు రైతు బంధు ఇస్తారు, కౌలుకు తీసుకున్న రైతుకు కూడా రైతు బంధు ఇస్తారు, రైతు భరోసా ఇస్తారు. తర్వాత రైతు కూలీలకు కూడా రైతు భరోసా రైతు కూలీలకు కూడా ఆర్థికంగా ఆదుకుంటామనేటువంటి స్టేట్మెంట్ చేస్తారు. దీన్ని ఎట్లా డివైడ్ చేసుకుంటూ ఎట్లా గుర్తించుకుంటూ ప్రభుత్వం ముందుకెళ్తుందనేటువంటిది ప్రధానమైనటువంటి సమస్య. ఇప్పుడు ఉన్నటువంటి మేజర్ సమస్య ప్రస్తుతం ప్రభుత్వం ముందు ఉన్నటువంటిది ఇదే. కౌలు రైతులకు ఇస్తామన్నారు కాబట్టి ఒకవేళ నిజంగా అసలైనటువంటి రైతు భూ యజమాని ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర నుంచి కౌలుకు తీసుకున్న రైతును ఎలా గుర్తిస్తారు అంటే ఇద్దరి మధ్యలో కంపల్సరీ అగ్రిమెంట్ జరగాల. అగ్రిమెంట్ జరిగితే అసలైనటువంటి భూమి ఓనర్ ఎవరైతే ఉన్నారో రైతు యజమాని ఆయన ఊరుకుంటారా? ఇద్దరి మధ్య గొడవ జరిగే పరిస్థితి ఉంటుందా? ప్రభుత్వమే గొడవ పెట్టే పరిస్థితి ఉంటుందా? దీన్ని ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలి? ప్రభుత్వం ఎవరిని గుర్తించాలి? సో వీటిపైన కసరత్తు జరుగుతా ఉంది. ఇంకా కేబినెట్ సబ్ కమిటీ దీనిపైన పూర్తి స్థాయిలో ఒక నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. ఇంకా కొద్దిమంది నిర్ణయాలు తీసుకుంటామంటూ కూడా ముఖ్యమంత్రి సభలో చెప్పారంటే ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ప్రతిపక్షాలకు సంబంధించిన నాయకులే కాదు, రైతు సంఘాల నేతలు ఉన్నారు, అనేక మంది అనేక సంవత్సరాల నుంచి వ్యవసాయ భూమిని నమ్ముకున్న రైతులు ఉన్నారు. వారి అభిప్రాయం కూడా ఫైనల్ గా తీసుకుంటామనేటువంటి స్టేట్మెంట్ కీలకంగా మారింది. వాళ్ళ అభిప్రాయం తీసుకున్న తర్వాత ఫైనల్ గా ఒక తుది నివేదిక తయారు చేయనున్నారు. అంటే పాన్ కార్డు ఉన్నటువంటి వారు, ప్రభుత్వ ఉద్యోగులు, తర్వాత ప్రజాప్రతినిధులు వీరందరినీ మినహాయించాలి అనేటువంటిది ప్రభుత్వం భావిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇంటి దగ్గర వ్యవసాయం చేసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. మరి వారిని ఒక కుటుంబం ఒక యూనిట్ గా గుర్తిస్తారా? ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగి ఉంటే కొడుకు గనుక కూతురు గనుక ఇంట్లో కుటుంబ సభ్యులు వారి సంగతి ఏంటి? మొదటి నుంచి వ్యవసాయాన్ని నమ్ముకున్నటువంటి తల్లిదండ్రులను కట్ ఆఫ్ చేస్తారా ఇందులో అనేటువంటి కాస్త అనుమానం ఉంది. దీనిపైన ఒక అనుమానాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు ప్రతిపక్షాలు. నెక్స్ట్ లాస్ట్ టైం రైతు భరోసా ఇవ్వలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక ఇచ్చినటువంటి పెట్టుబడి సాయం ఒకసారి పెట్టుబడి సాయం ఇచ్చారు. అదే ఎకరాకు 5,000 చొప్పున గత ప్రభుత్వం అమలు చేసినటువంటి రైతు బంధునే అమలు చేశారు. అంటే అదే స్కీమ్ ని అదే డబ్బులు ఐసీసీకి ఇచ్చారు. వీళ్ళు వచ్చిన తర్వాత రైతు భరోసా ఇంతవరకు అమలు కాలేదు, క్షేత్రస్థాయిలో ఇవ్వలేదు. మొన్న ఉపసంఘం పేరిట దీన్ని తప్పించే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు వచ్చేటువంటి వానాకాలం సీజన్ కైనా వానాకాలం సీజన్ ఇవ్వలేదు కాబట్టి నెక్స్ట్ ఖరీఫ్ సీజన్ కైనా ఇవ్వాలనేటువంటి డిమాండ్ ఉంది. దాని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. సంక్రాంతి నుంచి ఇస్తామంటున్నారు, స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెడుతుంది. కాబట్టి చూడాలి ప్రభుత్వం ఏం చేస్తుందో, ఎవరికి కట్ ఆఫ్ షేర్ ఉంది అనేటువంటిది ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది, సందిగ్ధత ఉంది. రామ్ రైట్, సార్, థ్యాంక్ యూ మధు. సో రైతు బంధు విషయంలో అంటే రైతు భరోసా విషయంలో ప్రభుత్వం అయితే నిబంధనలు కఠినతరం చేయబోతుంది. ఖచ్చితంగా